అండర్ రేటెడ్ బస్సులు అయితే జర్నీ చేసి చూపిస్తున్నాయి. మనం జర్నీ చేసే బస్సు అయితే వచ్చింది. బస్సు లోపల ఇంటీరియర్ ఇట్లా ఉంది. ఇక్కడ చూడండి డిన్నర్ హాల్కి ఎన్ని బస్సులు వచ్చాయో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడే మన బస్సు ఒంగోలు సిటీ లోపలికి అయితే వచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ సర్వీస్ బెంగళూరు 471 కేఎం అవుతుంది ఇక్కడ నుంచి. ఎస్వీబీఐ నాన్ ఏసీ స్లీపర్ బస్, షామోలి వాల్వో 9600 ఎస్ మోడల్ బండి, కావేరీ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ కోచ్. ఇది సిచ్యువేషన్. ఇక్కడ బెంగళూరుకి వచ్చామంటే ఏదో ప్రాబ్లం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ట్రావెల్ రూట్ రాజుని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే నేను విజయవాడలో అయితే ఉన్నానండి. సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, బెంగళూరు నుంచి కాకినాడ అయితే వచ్చాము. సో అది కూడా మనం కృష్ణ రోడ్ లైన్స్ ట్రావెల్ బస్సులో అయితే వచ్చాము. సో ఆ బస్సు వచ్చేసి ఆల్మోస్ట్ 20 minutes ఎర్లీగానే మనం రీచ్ అయిపోయాము కాకినాడ అయితే. సో ఈ వీడియోలో అయితే మనం ఒక బస్ అనేది చేస్తున్నాం ఈ వీడియోలో కూడా. సో అది కూడా మనం విజయవాడ నుంచి బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాము. వీడియోలో అయితే మనం అండర్ రేటెడ్ సర్వీస్ ఉన్న బస్సును అయితే మనం జర్నీ అయితే చేస్తున్నాం అండి. సో డిఫరెన్స్ అయితే చూద్దాము. ఇప్పటిదాకా మనం లగ్జరీ బస్సులు అయితే జర్నీ చేసాం, దట్ టాప్ రేటెడ్ సర్వీసెస్ కానీ ఈ టైప్ బస్సెస్ లో అయితే జర్నీ చేసాము. ఇప్పుడైతే మనం అండర్ రేటెడ్ సర్వీస్ బస్సులు అయితే జర్నీ చేయబోతున్నాము. సో ఇందులో మనకి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, కంఫర్టబిలిటీ ఎట్లా ఉంటుంది, మీకు క్లియర్ గా రివ్యూ చేసి చూపిస్తాను ఈ వీడియోలో అయితే. మనం జర్నీ చేయబోయే ట్రావెల్ వచ్చేసి ప్రసన్న ట్రావెల్స్ అని చెప్పాను కదా. ఇంకోటి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రేటింగ్ చూడండి, రెడ్ కలర్ లో కనిపిస్తుంది. 2.6 అయితే ఉంది. సో చూద్దాం ఈ బస్సులో జర్నీ ఎట్లా ఉంటుంది ఈరోజు. సో యాక్చువల్లీ మన బస్సు వచ్చేసి ఈరోజు 7:30కి అయితే వస్తుందంట. 7:30కి అయితే బెంచ్ సర్కిల్ అయితే వస్తుంది. సో యాక్చువల్లీ మన బస్సు జనరల్గా అయితే రాజమండ్రిలో అయితే స్టార్ట్ అవ్వాలి ప్రతిసారి. బట్ ఈ రోజు అయితే మనకి విజయవాడలో అయితే స్టార్ట్ అవుతుంది బండి. చూసారు కదా, రెడ్ బస్ లో మనకి 2.6 అయితే ఉంది. సో 2.6 ఎందుకు వచ్చిందో మనం చూద్దామండి. బస్సు ఆన్ టైంకి రీచ్ అవ్వలేకపోతుందా, లేకపోతే ఏదన్నా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్, ప్రతిదీ రివ్యూ చేద్దాం ఈ బస్సులో అయితే. ప్రెసెంట్ టైం వచ్చేసి 7:19 అయింది. సో ఇప్పుడే మనం బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నామని చెప్తున్నాం కదా, మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇంటర్సిటీ వాల్వో 9600 SLX బండి అయితే ఉంది. సో దాని బ్యాక్ సైడ్ మనకి ఇంకా చూసుకుంటే కేఎస్ఎం అయితే ఉంది, కేఎస్ఎం రోడ్వేస్. అదిగండి కేఎస్ఎం బ్యాక్ సైడ్ ఉన్నది. ఈ రెండు బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే ప్రసన్న ట్రావెల్స్ వాళ్ళు అయితే ఫోన్ చేశారు, 7:30కి వస్తుందంట బస్సు అయితే. చూద్దాం మన బస్సు ఆన్ టైంకి ఇక్కడికి వస్తుందా లేదా, చూపిస్తాను బస్సు లోపల ఎట్లా ఉంటుంది ఏంటన్నది కూడా. ఇదిగండి వెహికల్ నెంబర్ అయితే వచ్చింది. సో వెహికల్ నెంబర్ 995 NL02B 995. డ్రైవర్ నేమ్ వచ్చేసి సుబ్బు అంట. సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ మన బస్సు ట్రాకింగ్ అయితే ఇచ్చారు. ఇప్పుడే కేవీఆర్ అయితే వస్తుంది చూడండి, కలర్ ప్యాటర్న్ ఎంత బాగుంది, అదిరింది కదా. కేవీఆర్ ట్రావెల్స్, ఇది కూడా బెంగళూరుకి వెళ్ళామండి, ఒడిశా రిజిస్ట్రేషన్. భలే ఉంది కదా, కలర్ ప్యాటర్న్ అదిరింది. టైం వచ్చేసి 7:46 అయింది. ఇప్పుడు వచ్చిందని మన బస్సు అయితే. అదిగండి ప్రసన్న ట్రావెల్స్, బెంగళూరుకి వెళ్ళాలండి. సో మనకి రెడ్ బస్సులో అయితే వైట్ కలర్ లో ఉంది, బట్ ఇది వైట్ కలర్ లో లేదు, ఫుల్ డస్ట్ ఇక్కడ. ఇదిగండి ప్రసన్న ట్రావెల్స్. బస్సు లోపలికి అయితే వస్తామండి. సో బస్సు లోపల ఇంటీరియర్ అయితే ఇట్లా ఉంది. సో లైటింగ్ కూడా బాగానే ఉంది. సో ఇదిగండి ఇదే మన బెర్త్ అయితే. సో ఆల్రెడీ మన బ్యాగ్ అయితే బెర్త్ మీద పెట్టేసాము. బెడ్షీట్ పైన మనకి ప్రసన్న ట్రావెల్స్ అనే బ్రాండింగ్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రసన్న ట్రావెల్స్. ఇది మన బస్సు ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఇట్లా ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పైన ప్రసన్న ట్రావెల్స్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. బస్సు బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంది. సో ప్రసన్న ట్రావెల్స్ బ్రాండింగ్ అయితే ఉంది. కింద వేరే, దాని కింద వచ్చేసి మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. నేను లోపలికి అయితే వచ్చాను. మీకు ఆల్రెడీ తెలిసింది కదా, 2:1 రేషియోలో అయితే ఉంటుంది కాన్ఫిగరేషన్ వచ్చేసి బెర్త్లో. బస్సు లాస్ట్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అవుతుంది, దాంతోపాటు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ అయితే చూద్దాము. సో ఇక్కడ లగేజ్ ర్యాక్ అయితే ఇచ్చారు, వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు అక్కడ. సో అలాగే మనకి ఇక్కడ హ్యామర్ కూడా ఇచ్చారు ఎమర్జెన్సీ టైంలో గ్లాస్ బ్రేక్ చేయడానికి. సో ఇంకా మనకి పిల్లో అయితే ఉంది, పిల్లో, బ్లాంకెట్, నెక్స్ట్ ఛార్జింగ్ పాయింట్స్. ఈ బస్సులో కూడా విండోస్కి చూడండి లైటింగ్ అయితే ఉంది. సో ఏసీ వెంట్స్, నెక్స్ట్ ప్రైవసీ కోసం కర్టెన్స్ 2 సైడ్స్. సో మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా, ఎందుకంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. బెంచ్ సర్కిల్ అయితే క్రాస్ అయిపోతున్నాం ఇప్పుడు. ఇక్కడ ఆటో వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అంతే అదిరిపోయింది.
లెగ్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే ఇదిగోండి మీరు అక్కడ చూసుకోవచ్చు. సో నా హైట్ వచ్చేసి 5.6 అయినా కూడా స్పేస్ అక్కడ ఎక్కువగానే ఉంది. పర్లేదు 5.8, 5.9 వరకు కూడా బాగానే పడుకోవచ్చు ప్రశాంతంగా. ఇప్పుడే మన బస్సు వారధి బస్ స్టాప్కి అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా పికప్స్ ఉన్నట్టున్నాయి. బండి అయితే స్లో అయింది ఇక్కడ. వారధి. సో అన్న క్యాంటీన్ కనిపిస్తుంది అక్కడ మనకి ఫ్లైఓవర్ కింద. వారధిలో పికప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడే మన బస్సు వచ్చేసి కృష్ణా రివర్ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చింది. మీరు అక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. మేబీ మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు చీకట్లో. మార్నింగ్ 7:20కి అయితే ఇచ్చారు కేఆర్పురం. చూద్దాం మన బస్సు ఆన్ టైంకి రీచ్ అవుతుందో లేదా బెంగళూరులో కేఆర్పురంకి. ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చారండి. ఎదుగానే మన బస్సు అయితే. సో లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా మనకి చిలకలూరిపేట దాటిన తర్వాత అయితే ఇచ్చారు వీళ్ళు. సో మన బస్సే కదా, ఇంకా చాలా బస్సెస్ అయితే ఇక్కడ ఇచ్చారండి డిన్నర్ హాల్ట్ అయితే. చూడండి అక్కడ శ్రీకృష్ణ, ఐరా, ఎల్జీ, ప్రసన్న ట్రావెల్స్, శ్రీకృష్ణ, శ్యామోలి, ఐరా ట్రావెల్స్, ఇంకో బస్సు వస్తుందా. ఇంకా వస్తున్నాయి యాక్చువల్లీ. శ్రీ తులసి, అక్కడ ఎస్వికిడిటి, చాలా బస్సులు ఉన్నాయి ఇక్కడ. కొంచెం ఫేమస్ రెస్టారెంట్ లో ఉంది. అన్ని బస్సెస్ ఎక్కడ ఆపుతున్నాడు. ఎందుకంటే శ్రీ తులసి భువనేశ్వర్ నుంచి వచ్చింది అనుకుంటా. రెస్టారెంట్ నేమ్ అయితే ఇదిగోండి, శ్రీ సాయి అరవింద్ ఫుడ్ కోర్ట్ అంట. ఇక్కడైతే ఇచ్చారు డిన్నర్ బ్రేక్ అయితే. షామోలి, దామోదర పొడి. ఫైనల్లీ డిన్నర్ బ్రేక్ తర్వాత మన బస్సు అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా. చాలా బస్సెస్ అయితే ఇక్కడ ఆపుతున్నారు డిన్నర్ హాల్ట్కి అయితే. ఆల్రెడీ విజయవాడలో అయితే నేను ఫుడ్ తినేసాను. మేబీ డిన్నర్ హాల్ట్కి ఆపరేమో అనుకున్నా, అందుకని విజయవాడలో తినేసాను. సో ఇక్కడైతే రెస్టారెంట్లో అయితే నేను ఫుడ్ అయితే ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ రైడ్ అయితే ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ వాష్ బ్రేక్ అయితే ఉంటుందండి. అప్పటి వరకు నెల్లూరు వచ్చేసి 136 km అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ బస్సు వచ్చేసి అశోక్ లేలాండ్ కంపెనీ బస్సు విత్ వీరా బాడీ. కరెక్ట్గా ఇక్కడ నుంచి కన్యాకుమారి 1000 km అయితే చూపిస్తుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఒంగోలుకు డైవర్షన్ అయితే తీసుకోవచ్చు. లెఫ్ట్కి 4 km అయితే చూపిస్తుంది. సో ఇదిగోండి మన బస్సు ఒంగోలు సిటీలో కూడా వెళ్ళొద్దు ఇక్కడ. సో ఇక్కడ డైవర్షన్ అయితే తీసుకుంటుంది. మీరు అక్కడ చూసుకోవచ్చు. మేబీ మన బస్సు రాజమండ్రిలో స్టార్ట్ అయితే మరి ఒంగోలు సిటీలోకి వెళ్ళొద్దో లేదో తెలియదు. సో ప్రజెంట్ అయితే వెళ్తుంది మన బస్సు. ప్రజెంట్ విజయవాడలోనే కదా స్టార్ట్ అయింది. ఒంగోలు సిటీలోకి ఎప్పుడూ పోలేదు, ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. ఫ్రంట్ మనకి ఫ్లిక్స్ బస్ అయితే కనిపిస్తుంది. ఫ్లిక్స్ బస్ అది కూడా ఒంగోలు సిటీ లోపలికి అయితే వెళ్తుంది. ఇక్కడైతే రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఆ బస్సు వెళ్తుంది కదా ఫ్లిక్స్ బస్సు, సేమ్ అదే రూట్లో. ఈ ఫ్లైఓవర్ కాటోర్కి చూడండి ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చింది. ఒంగోలు సిటీ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవ్వలేదు, సారీ, ఇంకా బైపాస్ దగ్గర ఉంది. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుంటుంది మన బస్సు. డైరెక్ట్ ఒంగోలు సిటీ లోపలికి వెళ్ళిపోద్ది.
గైస్ టైం వచ్చేసి 11:34 అయింది. ఇప్పుడే మనం ఒంగోలుకి అయితే వచ్చామండి. సో ఒంగోలు దగ్గర కూడా పికప్స్ అయితే ఉన్నాయంట. ఎందుకంటే మన బస్సు అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ మణికంఠ బోర్వెల్స్ అని ఉంది కదా, సో ఇక్కడేనండి పికప్స్ అయితే. ఏషియన్ పెయింట్స్ కూడా ఉన్నాయి. ఆపోజిట్లో వాల్వో బస్ అయితే వస్తుంది, అదిగోండి మీరు అక్కడ చూసుకోవచ్చు. ఈ బస్సు వచ్చేసి శ్రీయాస్ ట్రావెల్స్ వాళ్ళు రీసెంట్గా తిరుపతి నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ టైం వచ్చేసి 11:57 అయింది కదా. ఇప్పుడే మనం టోల్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఏ టోల్ గేట్ ఇది? టంగుటూరు టోల్ ప్లాజా అంట. సో ఈ టోల్ ప్లాజాలోకి అయితే ఎంటర్ అవుతుంది మన బస్సు. టంగుటూరు, అదిగండి మీరు అక్కడ చూసుకోవచ్చు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎంటర్ అయిపోతుంది మన బస్సు అయితే. మన ఆంధ్రాలో ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు అయితే చాలా ఎక్కువగానే తిరుగుతున్నాయండి. సో చాలా బస్సెస్ని అయితే మనం స్పాట్ చేస్తున్నాము. సో ఈవెన్ లాస్ట్ టైము శ్రీకాకుళం హైదరాబాద్ రూట్లోనూ కూడా మేము చాలా బస్సెస్ అయితే స్పాట్ చేసాం. మేబీ మీరు వీడియోలో కూడా చూసి ఉంటారు. ఇక్కడ రోడ్డు చూడండి ఎంత బాగుందో, మామూలుగా లేదుగా. లుక్ మాత్రం అదిరిపోయింది. చుట్టూ గ్రీనరీ, మధ్యలో లైటింగ్, రోడ్స్. ఇది అసలైన రోడ్ అంటే. ఇక్కడ ఈ రోడ్డు గురించి మీకు తెలిసే ఉంటుంది. సో మనకి ఏదన్నా ఫ్లైట్స్ ఎమర్జెన్సీ టైంలో ల్యాండ్ అవ్వడానికి అయితే ఈ రోడ్ని అయితే ఇట్లా చేశారంట. ఇలా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇక్కడ. సో ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవుతున్నాయి అంటే మామూలు విషయం కాదు ఈ నేషనల్ హైవే మీద. సూపర్, బాగానే డిజైన్ చేశారు ఇక్కడ కూడా.
ఇక్కడ నుంచి బెంగళూరు వచ్చేసి 471 km అయితే చూపిస్తుంది. అదిగోండి మీరు అక్కడ చూసుకోవచ్చు పైన. ఎస్విబిటి ట్రావెల్ బస్సు. ఇది వచ్చేసి నాన్ ఏసీ స్లీపర్ బండి. ఇది వచ్చేసి ఈ బస్ కూడా బెంగళూరుకే వస్తుంది. బట్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందన్నది తెలియట్లేదు ఎగ్జాక్ట్గా. సో వీళ్ళు బస్సెస్ అయితే చాలా ఉంటాయి బెంగళూరులో. పార్కింగ్ ఏరియాలు అయితే ఉంటాయి. నేను ఒకసారి చూసా, చాలా బస్సెస్ ఉంటాయి ఎస్విబిటి వాళ్ళే. షామోలి ట్రావెల్స్ వాల్వో 9600 SLX బండి. సో 9600 SLX బండి అంటే కలకత్తాలో అయినా స్టార్ట్ అవ్వాలి, లేకపోతే వైజాగ్లో అయినా స్టార్ట్ అవ్వాలి. ఈ రెండు రూట్లోనే ఆపరేట్ చేస్తున్నారు వీరు SLX సర్వీస్ బస్సులు అయితే. షామోలి వాల్వో 9600 SLX. ఈ బండిని ఓవర్టేక్ చేయాలంటే కొంచెం డిఫికల్టే షామోలి వాళ్ళదే. మన బస్సు అయితే దగ్గరికి వెళ్ళిపోతుంది షామోలికి. దగ్గరికి వచ్చాం SLX. అదిగండి, అర్రే ఫ్రంట్ లారీ కనిపిస్తుంది. మనం ఓవర్టేక్ చేయలేము దీన్ని. ప్రజెంట్ టైం వచ్చేసి 12:46 అయింది కదా. ఇప్పుడే మనం ఇంకో టోల్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఏ టోల్ గేట్ చూద్దాం దగ్గరికి వెళ్ళాక. సో షామోలి ఎదగండి అక్కడే ఉంది ఇంకా. సో ఈ టోల్ గేట్ వచ్చేసి ముసునూరు అంట. ముసునూరు టోల్ ప్లాజా సింహపూర్ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ అని ఉంది అక్కడ. ముసునూరు టోల్ ప్లాజా.
గైస్ నిద్ర అయితే వచ్చేస్తుంది నాకు. గుడ్ నైట్ గైస్, నేను పడుకుంటాం, మళ్ళీ కలుద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 4:52 అయింది. ఇప్పుడు మనకు వాషింగ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఎగ్జాక్ట్గా హోటల్ ఎంపైర్స్ దగ్గర అయితే ఇచ్చారు, మహాసముద్రం టోల్ గేట్ దాటిన తర్వాత. ఇక్కడ మనకి శ్రీవారి ట్రావెల్ బస్సు కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీవారి ట్రావెల్స్, ఇది కూడా ఏసీ బండి, ఏసీ స్లీపర్ కోచ్, హైటెక్ బండి. గుడ్ మార్నింగ్ గైస్, ఇప్పుడే మెలకు వచ్చింది. నైట్ అయితే బాగా నిద్ర పట్టేసిందండి. ప్రజెంట్ మనం హొస్కోట టోల్ గేట్ అయితే క్రాస్ చేసాము. టైం వచ్చేసి 8 అయిపోయింది ఎగ్జాక్ట్గా. సో ఆల్మోస్ట్ మన బండి అయితే ఇప్పుడు లేట్లో నడుస్తుంది. అయితే యాక్చువల్లీ కేఆర్పురం 7:20కి అయితే రీచ్ అవ్వాలి, మీకు నైట్ చూపించాను కదా ట్రాకింగ్లో. సో ఇప్పుడు ప్రజెంట్ 8 అయిపోయింది, ఇంకా హొస్కోట టోల్ గేట్ క్రాస్ చేసాం అంతే. ఇప్పుడు ఇదిగండి ఇప్పుడే ట్రాకర్ అయితే ఓపెన్ చేశాను. సో అదిగో కేఆర్పురం 7:20 చూపిస్తుంది కదా. బట్ మన బస్సు అయితే ఇంకా బట్రల సిగ్నల్కి అయితే వస్తుంది ఇప్పుడే. ఇక్కడ నుంచి మనకు అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్ ఫుల్ జామ్ అవుతుంది ఇంకా ఇక్కడ నుంచి. బెంగళూరు రూట్కి వచ్చినామంటే ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఈ ట్రాఫిక్ కూడా నమస్కారం రా స్వామి. బెంగళూరులో ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది, మామూలుగా పెరగట్లేదు. సో ఇప్పుడు మనం కేఆర్పురంలో అయితే ఎంటర్ అవుతున్నాం. కేఆర్పురం గైస్ ఫైనల్ గా అయితే మనం వస్తామండి, కేఆర్పురం అయితే వచ్చాము. ఎందుకంటే సిగ్నల్ దగ్గర అయితే డ్రాప్ చేశారు ముందు. అక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది, అక్కడ అయితే డ్రాప్ చేశారు. సో మన రూమ్కి వెళ్ళడానికి కొంచెం నడుచుకొని అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి. యాక్చువల్లీ అక్కడ ఆపుదామంటే అక్కడ పోలీసులు అయితే ఉన్నారు. సో అక్కడైతే దిగలేకపోయా. గైస్ ఫైనల్ గా అయితే మనం బెంగళూరుకి అయితే వస్తామండి. సో ఓవరాల్ గా 1 అవర్ 10 మినిట్స్ లేట్ గా అయితే మనం బెంగళూరుకి అయితే వచ్చాము, కేఆర్పురంకి. సో కేఆర్పురంకి ఎంత లేట్ అయిందంటే ట్రాఫిక్ ఈ రోజు చాలా దారుణం ఉంది బెంగళూరులో. సో మేబీ ఇంకా టిన్ ఫ్యాక్టరీ తర్వాత మారుతల్లి సిలుగుబడ్డ వెళ్ళకి అయితే ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్ గా జర్నీ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు అర్థమైంది బస్కి ఎందుకు ఎంత తక్కువ రేటింగ్ ఉన్నది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ 1 అవర్ 10 మినిట్స్ అంటే 70 మినిట్స్ లేట్ అయితే వచ్చింది కేఆర్పురంకి. సో ఈవెన్ మనకి బెంచ్ సర్కిల్లో కూడా 15 మినిట్స్ లేట్గా స్టార్ట్ అయింది. సో యాక్చువల్లీ 7:30కి అయితే స్టార్ట్ అవ్వాలి, బట్ 7:45కి అయితే స్టార్ట్ అయింది బెంచ్ సర్కిల్లో కూడా. సో మధ్యలో మనకి నైట్ డిన్నర్ హాల్ అయితే ఇచ్చారు చిలకలూరుపేట దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ బ్రేక్ చిత్తూరులో అయితే ఇచ్చారు. నేనైతే చూపించలేకపోయాను, బట్ బెట్ట దగ్గర నుంచి మీకు చూపించాను అంతే. జస్ట్ ఇలా అక్కడ శ్రీవారి ట్రావెల్ బస్ రోడ్కి కనిపించింది కదా, సో అది మాత్రం చూపించగలను. నిద్రైతే విపరీతంగా అయితే వస్తుంది. బస్సు వచ్చేసి అశోక్ లేలాండ్ కంపెనీ అండి. సో అశోక్ లేలాండ్ వీరాబాడీ అయితే ఉంది బస్సు వచ్చేసి. ఓల్డ్ బస్ అయితే, బట్ పికప్ అయితే బాగానే ఉంది. బట్ ఏంటంటే వీళ్ళు టైమింగ్ దగ్గర కొంచెం కరెక్ట్గా ఉంటే రేటింగ్ కూడా మంచిగానే వస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇది గైస్ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ట్రావెల్ టు రాజు, సైనింగ్ ఫ్రమ్ కేఆర్పురం, బెంగళూరు.